హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. మనము ఈరోజు బీపీసీఎల్ ఒక స్వింగ్ ట్రేడ్ కోసం విశ్లేషణ చేద్దామండి. అది ఎక్కడ బై చేద్దాం, ఎంతవరకు టార్గెట్ ఉంది ఏంటనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇదిగోండి మంత్లీ క్యాండిల్ లో తీసాను. ఒక 2 months నుంచి ఇది పడింది. ఇప్పుడే ఈ మంత్ లోని కొద్దిగా చిన్న విక్స్ అనేది అయింది. ఎక్కడ వరకు వెళ్తుందా, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 295 అన్నది, దీనికి ఒక మంచి ప్రాజెక్ట్ కూడాను 100 CR అనేది ప్రాజెక్ట్ కూడాను వచ్చిందండి. నెక్స్ట్ ఇది ఎంతవరకు టార్గెట్ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. ఏమాత్రం కింద వచ్చింది అనుకోండి, ఎక్కడ యాడ్ ఆన్ చేసుకోవాలి అనేది మనం చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి, ఒకసారి డే క్యాండిల్ లో కూడా చూద్దాం ఏమైంది అనేది. ఇవ్వండి డే క్యాండిల్ తీశాను. ఇవ్వండి ఒక 2 days నుంచి ఇది పెరుగుతుంది. నెక్స్ట్ దీని రేంజ్ బాండ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది రేంజ్ బాండ్ అనేది, ఇవ్వండి ఒక 10 days ముందు ఇదే సేమ్ రేంజ్ బాండ్ నుంచి పైకి వెళ్ళింది. ఒకేసారి విక్స్ తీసుకోండి. నెక్స్ట్ 1 hour క్యాండిల్ లో తీసుకొని దీని హిస్టరీ ఏంటో చూద్దాం. ఇవ్వండి ఇది 283 నుంచి వచ్చి 296 వరకు కూడాను ట్రేడ్ అయింది. డే క్యాండిల్ లోనే అసలు ఎప్పుడప్పుడు ట్రేడ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి డే క్యాండిల్ తీసాను. ఇవ్వండి డే క్యాండిల్ లోని ఇది ఎన్నో సార్లు అనేది సపోర్ట్ తీసుకుంది. ఈ ఏరియా అనేది ఎన్నో సార్లు అనేది సపోర్ట్ తీసుకుంది. ఇవ్వండి క్యాండిల్, ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ ఒకసారి ఒక చిన్న మార్క్ చేసుకుందాం. ఇవ్వండి చిన్న ఓకే, ఇది ఒకసారి మార్క్ చేసుకుందాం. ఎన్నిసార్లు ఇది సపోర్ట్ తీసుకోండి. ఇది అనేది ఒకసారి ఇక్కడ నుంచి మార్క్ చేసుకుందాం. ఇది 280 రేంజ్ అండి. 280 రేంజ్ దగ్గర ఎన్నో సార్లు ఒకసారి చూద్దాం అదే రేంజ్ అనేది. ఇవ్వండి 280 రేంజ్ దగ్గర ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకొని, లేదన్నా కూడా 342 దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకొని 280 దగ్గర తీసుకొని నెక్స్ట్ ఇక్కడ 339 340 వరకు కూడా మళ్ళీ వెళ్ళింది. ఇది నెక్స్ట్ ఇది ఒకసారి కిందకి బాగా డిప్ వచ్చింది. ఒకే రోజులో డిప్ వచ్చింది 266. మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ వరకు వెళ్ళింది 358. నెక్స్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని ఇవ్వండి 309 వరకు వెళ్ళింది. మళ్ళీ కూడా కిందకు వచ్చింది 280 వరకు వచ్చి ఇప్పుడు వరకు ఎంతవరకు వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఒకసారి అనేది మార్క్ చేసుకుందాం. ఇవ్వండి ఇది ఇంకండి ఇదంతా కూడా ఇదే లైన్ లోనే రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. అంటే ఇది 320 దగ్గర 320 దగ్గర ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకొని వెళ్ళాలి. అందుకు ఇది ఒక స్వింగ్ ట్రేడ్ గా చేయాలంటే ఇంకోండి ఈ క్యాండిల్ అబౌవ్ అనేది మనము బై చేసుకొని, ఈ క్యాండిల్ అబౌవ్ అనేది మనం బై చేసుకుంటే మంచి టార్గెట్ ఇక్కడ వరకు కూడాను టార్గెట్ అనేది స్వింగ్ ట్రేడ్ కోసం ట్రై చేయొచ్చు. ఇవ్వండి 330 అబౌవ్ వస్తేనే మనం బై చేద్దామండి. ఇది 330 అబౌవ్ ఇది స్వింగ్ ట్రేడ్ కోసం. అదే పొజిషనల్ ఉన్నదనుకోండి డిప్ ఆన్ బైయింగ్ కింద చేసుకోవచ్చు అండి. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనే చేసుకోవచ్చు. కింద డిప్ వచ్చిందంటే 267 268 దగ్గర కూడా బై చేసుకొని ఉండదు. అదే స్వింగ్ ట్రేడ్ కోసం మనం బై చేయాలి. ఈ మంత్ సిరీస్ ఏది జనవరి సిరీస్ అనేది బై చేయాలంటే 330 అబౌవ్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 376, సెకండ్ టార్గెట్ వచ్చి 400 అండి. 330 అబౌవ్ అనేది స్వింగ్ ట్రేడ్ బైయింగ్ అండి. ఇది ఈ సిరీస్ జనవరి సిరీస్ లోని ఏదైనా కూడా ఒక 350 330 లేకపోతే 320 కానీ 310 కాల్ అనేది బై చేసుకొని 330 అంటే 330 అబౌవ్ వచ్చిన తర్వాత 340 కాల్ అబౌవ్ బై చేసుకొని మంచి టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. అది ఏమాత్రం క్యాష్ లో డెలివరీ తీసుకుంటే డిప్ ఆన్ బైయింగ్ అంటే ఇక్కడ అనేది బై చేసుకోవచ్చు. కొద్ది కిందకు వచ్చిందంటే 268 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది 380 420. ఓకే అండి, ఒకసారి ఏం చెప్పుకున్నామో టైప్ చేసుకుందాం. ఇది స్వింగ్ ట్రేడ్ కోసం అండి. బీపీసీఎల్ స్వింగ్ ట్రేడ్
బీపీసీఎల్ స్వింగ్ ట్రేడ్ కోసం అయితే బై అబౌవ్ 330, టార్గెట్ 380, 430. ఓకే అండి. లేకపోతే 440 కాల్ ఆప్షన్ 330 అబౌవ్ వచ్చిన తర్వాత 430 కాల్ ఆప్షన్ 330 కాల్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ పొజిషనల్ ఏమాత్రం క్యాష్ డెలివరీ తీసుకోవాలంటే ఇక్కడ కరెంట్ మార్కెట్ బై పిసిఎల్ బై ఎట్ 295, యాడ్ మోర్ 265, టార్గెట్ 380 అండ్ 430. ఓకే అండి. ఇది ఎడ్యుకేషనల్ కోసమే. మీరు బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.